అల్లు వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అల్లు శిరీష్ కి తాను ప్రేమించిన నైనికాకి ఇద్దరికి కలిపి అల్లు ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ ఇద్దరూ కలిసి అక్టోబర్ 31వ తేదీన ఘనంగా ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఈ ఎంగేజ్మెంట్కి అటు కుటుంబ సభ్యులు ఇటు సినీ పెద్దలు అందరి మధ్య ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిపారు. ఎంగేజ్మెంట్ తర్వాత దుబాయ్లోని యాజ్ పరివారంతో కలిసి బ్యాచులర్ పార్టీని ఘనంగా జరుపుకున్నారు అల్లు శిరీష్ అండ్ నైనిక. అయితే రీసెంట్గా మరోసారి అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి తన తమ్ముడు అల్లు శిరీష్ని నైనికాని ఇద్దరిని సర్ప్రైజ్ చేయాలని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ని హైదరాబాద్లోని తమ ఫామ్ హౌస్లో ఘనంగా నిర్వహించారు. చాలా గ్రాండ్గా నిర్వహించిన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కి అటు మెగా ఫ్యామిలీలోని ఉపాసన, రామ్ చరణ్తో పాటు సినీ తారలు, ప్రముఖులు అందరూ హాజరయ్యి అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్ని కంప్లీట్ చేశారు. అల్లు వారింట జరిగే రెండవ శుభకార్యానికి సంబంధించిన శుభలేఖను మొదటగా చిరంజీవి గారికి, నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సాంప్రదాయబద్ధంగా పిలుపును అందజేశారు. నిశ్చితార్థం అయిపోయింది, శుభలేఖలు పనిచేశారు. ఇక పెళ్లి డేట్ ఒకటే తరువాయి. పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారా? అదేనండి, అల్లు అర్జున్ పెళ్లి రోజే ఈ అల్లు శిరీష్ పెళ్లి రోజు కూడా. అదెందుకంటే తన అన్నకి కలిసి వచ్చిన పెళ్లి రోజును తాను కూడా అదృష్టంగా మార్చుకోవాలని అల్లు శిరీష్ తన అన్న వదినలు పెళ్లి చేసుకున్న ఆ రోజే మార్చి 6వ తేదీన తాను కూడా నైనికాని పెళ్లాడబోతున్నాడు. ఇది నిజంగా మంచి విషయమే కదా. ఏదైతేనేం తన అన్న అల్లు అర్జున్ నడిచిన దారిలోనే, అన్న బాటలోనే అల్లు శిరీష్ కూడా ప్రయాణిస్తున్నాడు. ఇది నిజంగా చాలా మంచి విషయమే. నా అభిప్రాయం ప్రకారం అల్లు అర్జున్ అంటే అల్లు శిరీష్కి ఎంత ప్రేమో కదా, అవునా కదా. అటు అల్లు వారి ఇంట ఇటు మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ అందరూ అల్లు శిరీష్కి కంగ్రాట్స్ అని తెలుపుతున్నారు. మరి పెళ్ళి ఎక్కడంటే ఇంకా ఏమీ చెప్పడం లేదు. కానీ మార్చి 6వ తేదీనైతే అల్లు శిరీష్ నైనికాని పెళ్లాడబోతున్నాడు.